హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ వీ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే దీనికన్నా ముందు నేను ప్రీవియస్ వీడియోస్ అనేది సి లాంగ్వేజ్కి సంబంధించి పోస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ చూస్తున్నారో సో అవి చెక్ చేసి తర్వాత ఇవి అనేది చెక్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అండ్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ యారే మ్యానిపులేటింగ్ యూజింగ్ పాయింటర్స్. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఇది 4th యూనిట్లో ఒక కాన్సెప్ట్. నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో యారే అంటే ఏంటి అని. యారే అనేది స్టోరింగ్ పర్పస్లో యూస్ చేస్తాము సిమిలర్ డేటా టైప్స్ని అని చెప్పేసి. యారేలో మనకి ఇండెక్సింగ్ ఇస్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో పాయింటర్స్ని యూస్ చేసుకొని యారే అనేది ఎలా మ్యానిపులేటింగ్ జరుగుతుందో ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం మనము. In C, a pointer array is a homogeneous collection of indexed pointer variables. Homogeneous అంటే ఏంటి? సిమిలర్ ఉన్న ఐటమ్స్ అనమాట. సో దట్ ఆర్ రిఫరెన్స్ టు ఏ మెమరీ లొకేషన్. ఆ సిమిలర్గా ఉన్న ఏవైతే పాయింటర్లు ఐటమ్స్ ఉన్నాయో అవి మెమరీ లొకేషన్కి మనం రిఫరెన్సెస్గా తీసుకుంటాము. It is generally used in C programming when we want to point at a multiple memory locations of similar data type in our C program. We can access the data by referencing the pointer pointing to it. జనరల్గా నేను మీకు ఆల్రెడీ చెప్పాను అరే అంటే ఏంటి. అరే అంటే ఏంటంటే సిమిలర్ డేటా టైప్స్ యొక్క వాల్యూస్ని స్టోర్ చేస్తాము అని, అలాగే అరేలో ఇండెక్సింగ్ వాల్యూ ఇస్తామని. అలాగే పాయింటర్ అంటే ఏం చెప్పాను, పాయింటర్ అనేది మామూలుగా వేరియబుల్కి రిలేటెడ్గా ఉంటుంది. వేరియబుల్ అంటే స్టోరింగ్ పర్పస్లో యూజ్ చేస్తాము. బట్ పాయింటర్ అంటే ఏంటి, వేరియబుల్కి అడ్రస్సింగ్ ఇచ్చేదాన్నే పాయింటర్ అంటాము. ఈ అరే మ్యానిపులేటింగ్ అంటే పాయింటర్స్ని యూస్ చేసుకొని అరేని ఎలా మ్యానిపులేట్ చేస్తాము. ఇప్పుడు మనము దీంట్లో ఏంటి అంటే హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంటి అంటే సిమిలర్ ఐటమ్స్. ఆ సిమిలర్ ఐటమ్స్ని రిఫరెన్స్గా యూస్ చేసుకొని ఈ అరేని పాయింటర్స్తో మ్యానిపులేటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనము చూసినట్లయితే సింటాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. పాయింటర్ స్పేస్ టైప్ ఆస్ట్రిక్ అరే స్పేస్ నేమ్ అరే స్పేస్ సైజ్. సో ఇది మనకి సింటాక్స్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క దాన్ని మనం చూసుకున్నట్లయితే పాయింటర్ స్పేస్ టైప్ అంటే టైప్ ఆఫ్ డేటా ద పాయింటర్ ఈజ్ పాయింటింగ్ టు. ఏదైతే డేటా ఉందో అది పాయింటింగ్ టు అంటే పాయింటింగ్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే అరే స్పేస్ నేమ్. అరే స్పేస్ నేమ్ అంటే ఆ అరే యొక్క నేమ్ అనమాట పాయింటర్స్ని యూస్ చేసుకొని. అరే సైజ్, ఆ అరే యొక్క సైజు ఆఫ్ పాయింటర్స్. ఇది మనం ఏదైతే సింటాక్స్ రాసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క దాన్ని మనము డిఫైన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనం ఒక నోట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అది it is important to keep in mind the operator precedence and associativity in the array of pointers. Declaration of different types as a single change will mean the whole different thing. For example, enclosing asterisk array space name in the parenthesis will mean that array name in a pointer to an array. ఇక్కడ ఏంటి అంటే అరే మ్యానిపులేటింగ్ యూజింగ్ పాయింటర్స్లో ఏదైనా చిన్న డిఫరెన్స్ అనేది వచ్చినప్పుడు ఎంటైర్ హోల్ సపోజ్ సింటాక్స్లో ఏమైనా డిఫరెన్స్ వస్తే హోల్ సింటాక్స్ అనేది మాత్రం దాన్ని ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలన్నమాట. లైక్ ఎలా అంటే ఇది చాలా సెన్సిటివ్, కేస్ సెన్సిటివ్ అంటాం చూసావా, అలాగా. సో అరే మ్యానిపులేటింగ్ పాయింటర్స్ని యూస్ చేసుకొని మనము ప్రోగ్రామ్ అనేది ఎలా డిజైన్ చేస్తామో చూడండి. హెడర్ ఫైల్ సెక్షన్ ఇచ్చాము, మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఇచ్చాము. ఇది ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి వేరియబుల్కి ఇంట్ అనే డేటా టైప్ని అసైన్ చేసాము. వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3 అని. సో ఇక్కడ ఏదైతే సింటాక్స్ బేస్డ్ ఉందో అలాగా వాటిని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ని మనం ప్రింట్ఎఫ్ని యూస్ చేసుకొని వాల్యూని ప్రింట్ చేసి ఏదైతే మనము రిటర్న్ 0 అంతటితో ఆ ప్రోగ్రామ్ అనేది అయిపోయింది అండ్ రిటర్న్ 0s చేసేసాము. సో ఇది మనకి ప్రోగ్రామ్ అనమాట అరే మ్యానిపులేటింగ్ యూజింగ్ పాయింటర్స్ని. అలాగే దీని యొక్క అవుట్పుట్ అనేది ఇట్లా డిస్ప్లే అయింది. అడ్రస్ వాల్యూ దాని యొక్క అడ్రస్ అనమాట. అలాగే దీని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తాం, ఇది హెక్సాడెసిమల్ ఫార్మేట్లో ఉంది అరే అనేది. దానికి మనం ఏదైతే వాల్యూస్ అసైన్ చేసామో ఆ వాల్యూస్ని వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3 అని అసైన్ చేసాము. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అయితే ద వాల్యూ ఆఫ్ దీస్ ఇంటీజర్స్ బై ఫస్ట్ సెలెక్టింగ్ ద అరే ఎలిమెంట్ అండ్ దెన్ డిఫరెన్సింగ్ టు గెట్ ద వాల్యూ.
ఆల్రెడీ నేను ఇందాక ఎక్కడైతే చెప్పానో ఇవి రిఫరెన్స్గా తీసుకొని డీరిఫరెన్స్ చేస్తాము మ్యానిపులేటింగ్ ఆఫ్ అరేని పాయింటర్స్ని యూస్ చేసుకొనని. సో ఇక్కడ మనము అరే ఆఫ్ పాయింటర్ టు క్యారెక్టర్, అరే యొక్క పాయింటర్ని క్యారెక్టర్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అన్నది. మెయిన్ అప్లికేషన్ ఏంటంటే పాయింటర్స్ అనేవి మల్టిపుల్ స్ట్రింగ్స్ ఆఫ్ యారేస్ని, పాయింటర్స్ని, క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటాయి. ఇక్కడ ప్రతి పాయింట్ అనేది క్యారెక్టర్స్తో ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్తో రిలేటెడ్గా ఉంటుంది. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి చూస్తే మనము ఇందాక చూసుకున్న విధంగానే ఇక్కడ కూడా ఏదైనా చిన్న సింటాక్స్లో ఏదైనా మార్పు వస్తే మాత్రం ఎంటైర్ సింటాక్స్కి అనేది దానికి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. సపోజ్ ఇక్కడ మనం గీక్స్ అనేది తీసుకుంటే దాన్ని ఎన్ని విధాలుగా అరే ఫైవ్ ప్లేసెస్గా ఎన్ని విధాలుగా రాస్తాము అన్నది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి పాయింటర్స్ అన్నమాట, అరే పాయింటర్స్ని యూస్ చేసుకొని మనము ఎలా అరేని మ్యానిపులేట్ చేస్తాము అనేది. అరేలో నేను ఇండెక్సింగ్ ఉంటుందని చెప్పాను కదా, సో అలా అన్నమాట. అదేవిధంగా దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్లో ప్రింట్ఎఫ్ ఇన్పుట్ ఫంక్షన్ ఆర్ అవుట్పుట్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ అన్ని రీడ్ ఫంక్షన్ అండ్ రైట్ ఫంక్షన్ ఉపయోగించేసి మెయిన్ ఫంక్షన్ సెక్షన్ కానివ్వండి. సో ఇలా ఇంక్లూడ్ చేసిన తర్వాత అప్పుడు మనము అవుట్పుట్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది అనమాట. మనం ఎన్ని విధాలుగా గీక్ ఫర్, సో ఎన్ని విధాలుగా అయితే మనం స్ట్రింగ్స్ అనేది ఎలాబరేట్ చేసామో అన్ని విధాలుగా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది మనకి ఈరోజు కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మనము యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అనేది చూసుకుందామండి. సో మీరు మళ్ళీ ఇంకొకసారి చూసుకున్నట్లయితే ఇదేంటి అరే మ్యానిపులేటింగ్ యూజింగ్ పాయింటర్స్. సో మీరు ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అవుతాయి. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. చాలా సింపుల్గా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. సో మీరు ఏమైనా నాకు సజెషన్స్ కానీ ఏమైనా మీకు అర్థం కాకపోయినా ప్రతిదీ నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది వీడియో అనేది చూడడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో నేను సిఎస్సికి సంబంధించిన ప్రతి వీడియోస్ అండ్ పోస్ట్ చేస్తే, ఎస్పెషల్ సిఎస్సి అండ్ కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఈసీకి కానీ మెకానికల్ కానీ సివిల్కి కానీ అవుతాయి. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ అడిగినా నేను పోస్ట్ చేస్తాను. యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్ ఐ విల్ టీచ్ యూ ఎనీథింగ్. సో ఇది మనకి ఇవాల్టి క్లాస్ అన్నమాట. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు అస్. మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. మీకు ఏ డౌట్ అయినా కానీ నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకొక 4-5 వీడియోస్తో అయిపోతుంది ఈ 4th యూనిట్ అనేది కూడా. నెక్స్ట్ వీడియోలో మనము యూజర్ డిఫైన్ డేటా టైప్స్ గురించి చెప్పుకుందాము. థ్యాంక్ యూ గైస్.